వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వలోక చక్రవర్తి, రాజులకు రాజు అయిన దేవ, మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రం స్తోత్రం. నా వాయిస్ వినిపించట్లేదు, సారీ. మహాగణుడ, మహోన్నతుడు అయిన దేవా, సర్వాధికారి అయినటువంటి రాజానికి వందనాలయ్యా. ప్రార్థన ఆలకించే దేవుడవు నీవయ్యా. మా విజ్ఞాపనలను, మా ప్రార్థనను ఆలకిస్తామని మేము విశ్వసిస్తున్నామయ్యా. నీవు తప్ప మాకెవరున్నారు నాయన? నీ వైపే చూస్తుండగా మీరే కార్యం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి వారయ్యా. అయ్యా, నీ వైపే మేము చూస్తున్నామయ్యా. మాకంటూ వేరొక ఆధారం లేదు, వేరొక దిక్కు లేదు. నీ వైపే చూస్తున్న నీ పిల్లలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలోకి వెళ్ళబోచుండగా నీ పిల్లలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మాట్లాడండి. ఆ మాటల ద్వారా మమ్మలను బలపరచండి అయ్యా. అయ్యా, ఆ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. నీ వాక్య ప్రక్షాళన జరిగించండి. నీ వాక్యముతో మా హృదయములను ధైర్యపరచి బలపరచి సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికలో ఈ విధంగా పాల్గొనినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అన్న, నా మాట అందరికీ వినిపిస్తుంది, మీకే వినిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. మిగతా వారందరికీ నా మాట వినిపిస్తుందా? ఓకే అమ్మా, ఓకే ఓకే. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అన్న కాశీ అన్న, నా మాట మీకు వినిపించట్లేదా? ఓకే, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కార్యములు అల్పమై అన్నా, నా మాట మీకే వినిపించట్లేదు, మీకు ఆ మాట చెప్పడానికి కూడా నా మాట వినిపించట్లేదు. ఒక్కసారి గ్రూప్ లెఫ్ట్ అవి మళ్ళీ జాయిన్ అవ్వమనండి, క్లారిటీ ఆ మాట వస్తుంది. చెప్పడానికి కూడా నా మాట వినిపించట్లేదు కదక్క. ఒక్క నిమిషం. ఆ రాయబడినటువంటి జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని అందరూ చదవండి. ఆ అన్నయ్య పాపం వాక్యం వినటానికి ఆశపడుతున్నారు కాబట్టి ఒక చిన్న కాల్ చేసి నేను చెప్తాను. జకరియా గ్రంథం 4వ అధ్యాయం చదవండి. అందరూ ఒకసారి ఆ మాట చదవండి. కార్యములు అల్పములయ్యి ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకం అంత సంచారం చేయి యొక్క 7 నేత్రములు జెరుబ్బయలు చేతిలో గుండు నూలుండటం సంతోషించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే, కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతట సంచారము చే యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి
సంతోషించును. ఓ కాలం ఉన్నదట. మనందరికీ చలికాలము తెలుసు, వానాకాలము ఎండాకాలము తెలుసు. ఇంకా చెప్పాలంటే వసంతకాలము, ఆ కాలము, ఈ కాలము, పోయే కాలము, బాగుపడే కాలము, ఎన్నో కాలాలు మనం వింటూనే ఉంటాం. ఇక్కడ రాయబడినటువంటి ఓ కాలము కార్యములు అల్పమై ఉన్న కాలము. దేవుని కార్యాలు తక్కువగా చేసే కాలమట ఆ కాలము. ఆ కాలాన్ని తృణీకరించిన వాడెవడు, కాదన్న వాడెవడు, వద్దన్న వాడెవడు? ఆ కార్యాలు అల్పమైన కాలం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మాట రాయబడిన సందర్భం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలను 70 సంవత్సరాలు బబులోను చెరలోకి, అంటే చెరపట్టి తీసుకొని వెళ్తారు. ఉదాహరణకు భారతదేశాన్ని ఒక 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు ఎలాగైతే బానిసలుగా చేసినట్లుగా ఆనాడు కూడా బబులోన్ అనేటువంటి ఆ బబులోను నాయకులు ఇజ్రాయేలు ప్రజలను చెరలోకి బంధించి తీసుకొని వెళ్ళారు. అలా తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలు చేసిన కొన్ని పనికిరాని కార్యాలను బట్టి, కొన్ని అసహ్యమైన పనులను బట్టి దేవుడు వారిని చెరకప్పగించాడు. దేవుడు వారిని చెరకప్పగించిన తరువాత చెరలో ఉన్నటువంటి ఈ ఇజ్రాయేలీయులు, ఆ చెరకాలము పూర్తయింది. ఆ చెరలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, వారికి మాట ఇచ్చాడు. చెరలో ఉన్నంత కాలం వారికి మందిరం లేదు, స్తుతి ఆరాధన లేదు, ధూప నైవేద్యాలు లేవు, వారు దేవుణ్ణి ఆరాధించుటకు ఓ స్థలము లేదు. దేవుని విలువంటే ఏంటో చెరలో తెలుసుకున్నారు, వాగ్దానాలు పొందుకున్నారు. వాగ్దానాలు పొందుకున్న తర్వాత వారు మరలా ఆ చెర నుండి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి వారు అలా ఉన్నప్పుడు వారికి దేవుడు ఏర్పరిచినటువంటి ప్రవక్తలే హగ్గై, జకరియా. ఈ హగ్గై ప్రవక్త, జకరియా ప్రవక్త, వీరు వారి కొరకు కొన్ని సిద్ధపరచాలని, దేవుడు వీరిని ఆశీర్వదించాలి. ఇన్నాళ్ళు వీళ్ళు బంధింపబడి ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు చెరకాలం 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. వీరికి దేవుడు కొన్ని కార్యాలు చేయాలి అని ఆశపడుతున్న కాలం. కానీ అక్కడ రాయబడిన మాట జకరియా 4:10లో కార్యములు అల్పమై ఉన్న కాలం అంటది. దేవుని కార్యాలు తక్కువగా చేసే కాలం. వారింతకు ముందు విన్నారు, చదివారు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏదైనా చేయగలిగిన వాడు. అబ్రహాము కాలములో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని పలికిన వాడు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన వాడు, ఆయన ఆకాశము నుండి మన్నాను పంపినవాడు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడని వారు చదివారు, విన్నారు. కానీ ఆ కాలం ఎలా ఉంది? కార్యములు అల్పమై ఉన్న కాలం. కార్యాలు దేవుడు ఏమి చేయట్లేదట, చాలా తక్కువైపోయాయి. వాగ్దానాలు అయితే ఎన్నో ఉన్నాయి, 1 కాదు 2 కాదు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. కానీ నెరవేర్పు కనబడట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మైండ్ అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. దేవుడు మాతో ఉన్నాడా? ఉన్నాడు, కానీ కార్యాలు జరగవే. ఓ కార్యం చేస్తే బాగుంటుంది కదా, ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తాం దేవుని కార్యాలు కొరకు, ఎన్నాళ్ళ నుండి కనిపెడతాం దేవుని కార్యాలు కొరకు అని వారందరూ కూడా ఎదురు చూస్తుంటే అక్కడ రాయబడిన మాట, నేను కార్యములు చేయుదును, నేను ద్వారాలు తెరిచేదును అని రాయబడి లేదు. కానీ ఆ కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు, కాదన్న వాడెవడు? అది కార్యాలు అల్పమై ఉన్న కాలం కదా. నిజం చెప్పాలంటే ఈ కాలములో, ఈ కృపా కాలములో, మరి ముఖ్యంగా ఈ సమయములో దేవుని కార్యాలు నిజముగా
అల్పమయే ఉన్నాయి. ఎందుకయ్యా? దేవుడు ఒకప్పుడు కార్యాలు చేశాడు కదా. ఒకప్పుడు దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. ఇప్పుడు ఎందుకు దేవుడు పట్టి పట్టనట్లుగా ఉన్నాడు? ఎందుకు దేవుడు ఇప్పుడు సరిగ్గా కార్యాలు చేయట్లేదు? కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయట్లేదు. అసలు దేవుడు అలా కార్యాలు చేయకపోవడానికి కారణం ఏంటి? నీతిమంతులు అన్యాయంగా బాధపడుతున్నారు, అపవిత్రులేమో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. వాడు అవినీతి చేస్తున్నాడు, వాడు అక్రమం చేస్తున్న, దేవుడు వాడినే ఆశీర్వదిస్తున్నాడు. వాడు పనికి మాలిన పనులు చేస్తున్న, వాడు బాగున్నాడు. మేమేమో ఏనాడు అక్రమం చేయలేదు, ఏనాడు ఒకరి కడుపు కొట్టలేదు, ఏనాడు ఒకరిని బాధ పెట్టలేదు, ఏనాడు ఒకరి కన్నీటికి కారణం అవ్వలేదు. మేమేమో దరిద్రతలో ఉన్నాం, వాడేమో చూడు ఎంత బాగున్నాడో. ఎందుకు అసలు ఈ కాలంలో దేవుడు ఎందుకు కార్యాలు చేయట్లేదంటే, అసలు ఈ కాలం కృపాకాలం, ముగింపు కాలం ఇది. ఈ కాలం ముగింపులోకి వచ్చాం. ఒక కాలం రాబోతుంది. అందుకే ప్రకటన 22:11 దేవుడు రాయించిన మాట ఒకసారి చదవండి. ప్రకటన 22:11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము అన్యాయమే చేయనిమ్ము. చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను వాడు అపవిత్రుడుగానే ఉండని. అరే, అన్యాయం చేస్తున్నారా? దేవుడు కూడా సైలెంట్ గా ఉన్నాడు. చైనే చైనే చైనే. అపవిత్రంగా ఉన్నవాడు రెచ్చిపోతున్నాడా? అపవిత్ర ఉండని. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడు మాత్రం ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో ఎప్పుడు కార్యాలు అల్పమై ఉన్న కాలం అంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాస్తవంగా చెప్పాలంటే జకర్యా గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడ ముందు రాయబడింది. ఆయన రాబోతున్న కాలం ముందు కార్యములు అల్పముగానే ఉన్నాయి, వాగ్దానాలు కావలసినంత ఉన్నాయి. ఆయన రాబోతున్నాడని సూచన. ఆయన ఏం పట్టనట్లుగా. వాస్తవంగా ఆ కాలానికి ఒక పేరుంది. ఆ తర్వాత కాలానికి నిశ్శబ్ద కాలము. దేవుడు ఎవరితో మాట్లాడలా, దేవుడు ఎవరికి కూడా ఏమి ఇలా చేయి అలా చేయని చెప్పలా, పట్టనట్లున్నాడు. దాని అర్థం లోకరక్షకుడు రాబోతున్నాడని. ఆనాటి కాలం అర్థం. ఈనాటి కాలం అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో నీతిమంతుడేమో బాధపడుతున్నాడు, అన్యాయం చేసేవాడేమో ఆనందంగా ఉన్నాడు. దాని అర్థం ఏమిటంటే ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి వస్తున్నాడు. వాడు చేసిన పనికి ఏమున్నదట ఆయన దగ్గర? నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదట. అన్యాయంగా బ్రతికినోడికి జీతం ఉంది. రే, కడుపులు కొట్టావు, అందరిని ఏడిపించావు, జీవితాల్ని నాశనం చేశావు. ఈరోజు భూమి మీద నాకేముందని వడ్డీలు తిప్పి వడ్డీలతో బ్రతికేసి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేసి అన్యాయంగా నలుగురిని ఏడిపించి ఆనందంగా బ్రతికావు. నీకుంది నా దగ్గర జీతం. కష్టపడ్డావు, నీతిగా బ్రతికావు, పరిశుద్ధంగా బ్రతికావు, నీకు కూడా ఉంది నా దగ్గర జీతం. ప్రజెంట్ దేవుడు మౌనంగా ఉన్నట్లుగా, పట్టించుకోనట్లుగా ఉన్నాడు. కానీ అన్నిటికీ ప్రతివాడు, ఒక్కడు కాదు, ప్రతివాడు వాని క్రియ చొప్పున ప్రతి ఒక్కడిని ప్రభు చూస్తున్నాడు. ఏ ఒక్కడిని ఆయన విడిచిపెట్టలేదు. అన్యాయంగా బ్రతికిన వాడిని, నీతిగా బ్రతికిన వాడిని, పరిశుద్ధంగా బ్రతికిన వాడిని అందరిని చూస్తున్నాడు. దేవుడు జీతం ఇస్తాడు. ఉండని, అన్యాయం చేసేవాడిని అట్లా ఉండని, నేనున్నాను. ఇప్పుడు ఇక్కడ కాలంలో కూడా కార్యములు అల్పమై ఉన్న కాలం కదా. సరే, మనం చూసినట్లు ఈ కాలం కూడా అటువంటి కాలమే కదా. అలాంటి కాలంలో జకర్యా ఏం చేస్తున్నాడు? ఆ కార్యములు అల్పమై ఉన్న కాలములో జకర్యా చేసే పని ఏమిటి? వాస్తవంగా మాట్లాడాలంటే వారు చెర నుండి బయటకు వచ్చారు, మందిరాన్ని కట్టాలి. ఆ ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు, మందిరాన్ని కట్టాలని వీరు ముందుకు అడుగులు వేస్తున్నారు.
ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ఆ కాలంలో దేవుడు దర్శనాలైతే ఈయనకు చూపిస్తున్నాడు. జకరియాకి దర్శనాలు చూపిస్తున్నాడు, కానీ మందిరం కట్టడానికి అక్కడి రాజు అతనికి అనుమతి ఇవ్వట్లేదు. మందిరం కట్టడానికి అక్కడి రాజు ఇతనికి ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకోను, మందిరం కట్టడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు ఒక పని చేయడానికి ఈయనకి ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం లాంటి ఆ సమస్యని ఈయనకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు. అక్కడ చూస్తే పెద్ద కొండ అడ్డుగా వచ్చేసింది, పర్వతము అడ్డొచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జెరుబ్బాబెల్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకి అర్థం కావట్లా. యెహోషువ అని ప్రవక్త ఉంటాడు, ఆయనకి అర్థం కావట్లేదు. జకరియాకి అర్థం కావట్లేదు ఎటు పోవాలో, ఏం చేయాలో. ఎందుకంటే గొప్ప కొండ అడ్డొచ్చేసింది, కార్యాలు జరగట్లేదు. ఓకే, వీళ్ళు అలా ముందుకెళ్ళిపోతున్నారు. చూస్తేనేమో దేవుని పని చేయడానికేమో రాజుగారు అడ్డుగా నిలబడ్డాడు. అర్థం కాని ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక అప్పుడు మౌనంగా ఉంటే, ఆ సమయంలో దేవుని వాక్కు ప్రత్యక్షమై, శక్తి చేత కాదు, బలము చేతనైనను కాక నాత్మ చేత ఇది జరుగునని చెప్పి, గొప్ప పర్వతమా, హో సమస్య, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రము దానవు, కృప కలుగునుగాక అని చెప్పి అంటాడు. కృప కలుగుతుంది. ఆ కాలములో వాస్తవంగా మాట్లాడాలంటే దేవుడు కొండలాంటి ఆ సమస్యను కూడా కృప కలుగునుగాక, అంటే భక్తులు కృప కలుగునుగాక అని పలుకుతున్నప్పుడు దేవుడు తొలగిస్తాడు. ఇంకా పెద్ద కార్యాలేమీ లేవు, ఏదంటే ఒక సమస్యను దేవుడు తొలగించాడంతే. ఆ కాలములో చుట్టూ ప్రతికూలతలే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నిజం చెప్పాలంటే రాజు ఒప్పుకోవట్లా, ఒక్క సమస్య తొలగింది. ఏం అర్థం కాని పరిస్థితిలో, కార్యాలు అల్పమై ఉన్న కాలములో దేవుడు ఒక్కసారి లోకంలో సంచారం చేస్తుంటే ఈ జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి దేవుడు సంతోషించాడంట. వాస్తవంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, గొప్ప పర్వతం అడ్డొచ్చింది ఓ పని చేయటానికి, దేవుడు తొలగిపో అన్నాడు. ఇక ఆ ఒక్క సమస్య తొలగింది, ఇక ఏమీ లేదు. కార్యాలేమో తక్కువగా ఉన్నాయి. దేవుడు చేసి చేయనట్టు కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చేస్తున్నాడు అని చెప్పలేం, చేయలేదు అని చెప్పలేం. ఒకటి చేశాడు, ఇంకోటి చేయలేదు. అరే, ఆయన ఉన్నవాడు ఒకటి చేశాడు, అయితే ఇదెందుకు చేయలేదు? ఈ కన్ఫ్యూజన్ లో ఉండిపోయాం మనం. ఆయన మాటలు వినే దేవుడు అప్పుడు ఆ కార్యం చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఈ కన్ఫ్యూజన్ ఇక్కడ కూడా. అక్కడేమో గొప్ప పర్వతం లాంటి సమస్యను నువ్వు జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత అడ్లే అన్నాడు. ఓకే, మాని కార్యాలు అల్పమై ఉన్నాయి. అలాంటి కాలంలో జెరుబ్బాబెల్ అనేటువంటి ఆయన గుండు నూలుండుట, ఆ గుండు నూలు చేత పట్టుకొని ఉన్నాడట. వాస్తవంగా గుండు నూలు అంటే అర్థం ఏమిటంటే, ఒక కట్టడాన్ని కట్టేటప్పుడు సివిల్ ఇంజనీర్స్ కి బాగా తెలుసు, ఆ కట్టడాన్ని కట్టేటప్పుడు కొలిచేటువంటి ఆ పరికరమే గుండు నూలు. అంటే కరెక్ట్ గా పెట్టారు, కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా అని కొలవడానికి వారు ఉపయోగించేది గుండు నూలు. ఇప్పుడు కార్యాలు అల్పమై ఉన్న కాలం, దాన్ని తృణీకరించేవాడు ఎవడు? అలాంటి కాలంలో రాజుగారేమో వద్దంటున్నాడు, అనుకూలతే లేదు, అంత ప్రతికూలతలు. అలాంటి పరిస్థితుల్లో కార్యాలు కూడా సరిగ్గా జరగని ఆ సమయములో ఆయన చేతిలో గుండు నూలు ఉందంట. గుండు నూలు అంటే అవకాశం, ఒక మాటలో చెప్పాలంటే అనుకూలత లేని చోట కూడా పని ఆరంభించిన తర్వాత అవసరమయ్యే దాన్ని చేతబట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఈరోజు మనకుందా విశ్వాసం? ప్రయత్నం మనం ఎలాంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, చుట్టూ అన్ని అనుకూలంగా ఉంటే మనం ప్రయత్నం చేస్తాం, చుట్టూ అన్ని మనకి సపోర్ట్గా ఉంటే మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ అలా లేదండి. చుట్టూ వ్యతిరేకతలు ఉన్న గుండు నూలు చేత పట్టుకొని బయలుదేరాడు. గుండు నూలు చేత, అసలు ఆ గుండు నూలుని దేవుడు చూచి ఎంతో సంతోషించాడంట. సంతోషించును, 7 నేత్రములు
యెహోవా యొక్క 7 నేత్రాలు, దేవుని 7 కన్నులు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన పూర్తి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కంప్లీట్ గా చూశాడు. ఆ చూసినప్పుడట చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించాడంట. ఈరోజు కూడా చుట్టూ ప్రతికూలతలైన ప్రయత్నం ఆపకుండా నువ్వు ఏమి చేయాలని అనుకున్నావో, అది నీ మేలు కొరకైనా, అది దేవుని సేవ కొరకైనా, అది నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రోత్సహించుకోవడానికైనా, ఏదైనా నువ్వు చేయాలనుకున్నది ఏదైనా నువ్వు చేయుట ఆరంభించు. అలా ఎప్పుడైతే నువ్వు ఆరంభిస్తావో, నీవు ఆరంభించిన ప్రయత్నాన్ని చూచి నా దేవుడు సంతోషించబోతున్నాడు. దేవునికి సంతోషం. ఆ చుట్టూ అన్ని బాగుంటే నువ్వు ప్రయత్నం చేయడంలో పెద్ద వింతేముందండి? కార్యాలు జరగకపోయినా ప్రభు వైపు చూస్తూ నువ్వు ఆరంభించాలి. నిజంగా ఎంత విశ్వాసం అండి! గుండు నూలు పట్టుకున్నాడట, ఒక ఇటుకరాయి పట్టుకున్నాడు, లేకపోతే ఇంకొకటి పట్టుకున్నాడంటే అందు గుండు నూలు పట్టుకున్నాడు. ఈ గుండు నూలు గురించి రేపు మీకు ఇంకా వివరంగా చెప్తాను. గుండు నూలు ఎందుకు పట్టుకున్నారు, గుండు నూలు మర్మం ఏంటి అని రేపు చెప్తాను ప్రభు చిత్తమైతే. ఈ పూట మీతో చెప్పేది ఒకటే, ప్రయత్నం ఎలాంటి పరిస్థితుల్లో ఆపొద్దు. చుట్టూ ప్రతికూలతలైనా నువ్వు చేయాలనుకున్న దాన్ని ఆపొద్దు. ప్రభు వైపు చూస్తూ ముందుకడుగే. ఉదాహరణ చెప్పాలంటే నెహెమ్యా గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే, ఒకసారి చూడండి నెహెమ్యా గ్రంథం. రెండవ అధ్యాయం 19వ వచనం. అంత అయితే హరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోడియుడైన దాసుడగు టోబియా అనువాడును, అరేబియుడైన గేషేము ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. కొన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా, అడుగేసే ధైర్యం చాలక, ఏమో ఆ ప్రయత్నంలో విఫలమవుతానేమోనన్న భయంతో నువ్వు ఉన్నావేమో. కార్యాలు అల్పమై ఉన్న కాలములో కూడా గుండు నూలు చేతబట్టుకొని ముందుకెళ్ళిపోయాడు జెరుబ్బాబెల్. ప్రభు వైపు చూస్తూనే అడుగు వేశారు. ఏ మాత్రం తొందరపడలేదు, ఏ మాత్రం అధైర్యపడలేదు, ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు, ప్రయత్నం ఎక్కడ ఆపలేదు, ముందుకెళ్ళిపోయారు. ఇక్కడ నెహెమ్యా కాలంలో కూడా యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి. యెరూషలేమునకు ప్రాకారమే ఆధారం. వాస్తవంగా చెప్పాలంటే యూదులకు ముఖ్య పట్టణం యెరూషలేము, ఇజ్రాయేలీలకు ముఖ్య పట్టణం షోమ్రోన్. యూదులు అంటే యూదా బెన్యామీను గోత్రం కలిపి యూదా గోత్రం అంటారని చెప్పాను. ఈ మిగతా 10 గోత్రాలకి ఇజ్రాయేలీలు అంటారు, వారికి షోమ్రోన్. ఈ యెరూషలేము వాస్తవంగా ఓ వజ్ర వైడూర్యాల నిలయం అంటంలో తప్పు లేదు. అంత మంచి పట్టణం. ఆ పట్టణానికి శత్రువులు దాడి చేసే అవకాశం ఎక్కువ. నేటికి యెరూషలేము మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ యెరూషలేమునకు శత్రువులు రాకుండా ఆ యెరూషలేముని కాపాడేది ఏమైనా ఉందంటే మాత్రం చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారమే. నేటికి కూడా ఆ ఇజ్రాయెల్ కంట్రీని, ఆ యెరూషలేముని ఏ శత్రువు ఏం చేయలేడంట. మీరు వార్తల్లో చూసే ఉంటారు. ఇజ్రాయేలు దేశాన్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎవరు ఏమి చేయలేరట. ప్రపంచమంతా ఒకటైనా ఇజ్రాయెల్ని ఏం చేయలేరట. యెరూషలేముకి అంత సెక్యూరిటీ ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుండో. వాటికి చుట్టూ ప్రాకారం ఉందట. ఆ ప్రాకారం కూలిపోయింది. నెహెమ్యా అనేటువంటి ఆయనకు ఒక మాటలో చెప్పాలంటే ఈయన రాజుకి గిన్నెందించేవాడు. ఈయన మనసంతా ఒకలా అయిపోయింది. రాజు అడిగాడు, ఏంటి ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉండేవాడివి, ఏమైంది నీకు అంటే, నాకు ఇట్లా పనుంది సార్ అంటే వెళ్ళమన్నాడు. వచ్చి పని ప్రారంభించాడు. అవన్నీ కాల్చబడిపోయినాయి. ప్రాకారం అంతా కూలిపోయింది. ఆ ప్రాకారాన్ని
ఈయన మరలా అలా కరెక్ట్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈయన అన్ని అనుకుంటూ ఉన్నాడండి. అనుకుంటూ ఉంటే ఇంతలోనే ఒకే కొంతమంది బయలుదేరారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హేళన చేస్తూ ఓ పని చేద్దామని ప్రారంభించాడు, మంచి పని. హేళన చేస్తూ తృణీకరించేశారట. హేళన చేస్తూ వారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈయనకేం అర్థం కావట్లేదు. ఇష్టానుసారంగా నువ్వేంటి అసలు ఏంటని నోటికొచ్చినట్టు ఈయనతో మాట్లాడుతుంటే ఏ మాత్రం కూడా వారి మాటలు పట్టించుకోక ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి. ఎక్కడ ఆగిపోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలలో కొంతమంది అడ్డుపడుతూ ఉంటారు. అడ్డుపడుతున్నప్పుడు నువ్వు వారిని పట్టించుకోకూడదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ సాగిపోవాలి. నీ ప్రయత్నం ఆపుకూడదు. హేళన చేసేవారు ఉంటారు, ఎగతాళి చేసేవారు ఉంటారు, తృణీకరించేవారు ఉంటారు, పొగిడేవారు ఉంటారు, అవసరం అనేటువంటి వారు ఉంటారు. వీరందరితో నీకు అనవసరం. నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ పట్ల ప్రభుకున్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది. ప్రయత్నం ఎందుకు ఆపాలండి మనం? ఈరోజు చాలా మంది ఆ ప్రయత్నం చేయడంలో విఫలమైపోతున్నారు. ఎందుకంటే మనుషుల వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూస్తూ, అమ్మో ఇది చేయగలమా, ఇదవుతుందా అని చెప్పేసి అని ఎంతో భయపడుతున్నారు. మీరేం భయపడద్దు. నిజం చెప్పాలంటే ఆనాడు నెహెమ్యా మనుషుల వైపు చూస్తూ భయపడలా. నిజం చెప్పాలంటే ఆయన శపించారంట. కానీ అక్కడ రాయబడి ఉంటది, ఆ శాపములను ఆయన ఆశీర్వాదంగా మార్చిందంట. ప్రయత్నం ఆపొద్దు బ్రదర్. ఎందుకు ఆపాలి? నీలో ఉన్నటువంటి టాలెంట్ని లోకం తొక్కాలని చూస్తున్నా, నీవు ప్రయత్నం చేయడం ఆరంభిస్తే నిన్ను తృణీకరించిన వారే వచ్చి నీ పాదముల మీద పడతారు. జరగలేదా బైబిల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్? జరగలేదా అంటే బోలెడున్నాయి. యెఫ్తాను ఒక ఆయన ఉన్నాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆయన పుట్టుక మంచిది కాదని సొంతోళ్ళే నెట్టేశారు. ఎవరో వాళ్ళ అమ్మగారు చేసిన తప్పుకి ఆయన ఏం చేస్తాడండి? ఎవరో చేసిన తప్పుని ఎవరి మీదో రుద్దితే ఏం చేస్తారు? నోటికొచ్చినట్టు మాట్లాడి గెంటేశారు. చివరికి మరలా అలా ఆ యెఫ్తానే కావాలని బతిమలాడి పెద్దోళ్ళు పంపించి తెచ్చుకుంటారు. ఒక టాలెంట్ దేవుడు మనకి ఇచ్చాడండి, అది మనకు అర్థం కావట్లేదు. ఒక్కసారి నువ్వు ప్రభువుని మనస్ఫూర్తిగా అడుగు, ప్రభువా నువ్వు నాకు టాలెంట్ ఇచ్చావు, నాకు ఒక స్కిల్ ఇచ్చావు, నువ్వు నాకు ఇచ్చావయ్యా. నువ్వు నాకు అది ఇచ్చినప్పుడు అయ్యా నేను ఎందుకు అపనాపాలి నాయన? నువ్వు నాకు అది ఇచ్చావయ్యా, అయ్యా నేను ఈ పని చేయాలయ్యా అని నీవు ప్రభువు వైపు చూస్తూ నువ్వు ముందుకెళ్ళిపోవాలి. నువ్వు లోకం వైపు చూడొద్దు. నువ్వు లోకం వైపు చూస్తే ఖచ్చితంగా నీకు కన్నీరే మిగులుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయలేవు. నువ్వు ప్రభు వైపు చూస్తే ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేయగలవు. అందుకని దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూసినప్పుడు ప్రయత్నం ఆపం. మనం మనుషుల వైపు చూస్తే మన ప్రయత్నాలు ఆపేస్తాం. నువ్వేం చేయాలనుకుంటు? దేవుడికి ఏ స్కిల్ ఇచ్చాడు? దేవా నాకు ఏమి ఇచ్చావు అయ్యా, నన్ను ఇట్టెళ్ళమంటావు, నాకు ఏ స్కిల్ ఇచ్చావు ప్రభువుని అడుగు. దాన్ని బట్టి దేవుడు నిన్ను తన పనిలో ఇంకా విస్తారంగా వాడుకుంటాడు. ప్రయత్నం ఆపొద్దు. నెహెమ్యా ప్రయత్నం ఆపాడా? జెరుబ్బాబెలు ప్రయత్నం ఆపాడా? నీవు ప్రయత్నం ఎందుకు ఆపాలి? చుట్టుప్రక్కన ఇప్పుడు నీకు ఒక గోల్ ఉంది, చదువుకోవాలని, జాబ్ చేయాలనుకుంటున్నావు, ఒక కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నావు, లేకపోతే ఇంకొకటి అవ్వాలనుకుంటున్నావు, ఓ మంచి పొజిషన్లోకి రావాలనుకుంటున్నావు. మనుషుల వైపు చూడొద్దు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ప్రభు వైపు చూస్తూ వెళ్ళిపో. వ్యతిరేకతలు వచ్చినా, దేవుడు కార్యాలు చేయనట్లు కనిపించిన నువ్వు ఆయన వైపు చూస్తుంటే ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈ కార్యాలు అల్పమై ఉన్న ఈ కాలంలో నిజంగా ప్రభు కోసం మనం నిలబడదాం. నిజంగా కొన్ని పరిస్థితులు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ మన ప్రయత్నం మనం ఆపొద్దు. ఎందుకంటే ఈ కాలమే ఇది ప్రభు కృపాకాలను ముగిస్తున్న కాలం. ఇది దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారే కష్టపడుతున్నటువంటి కాలం ఇది. నీతిగా బ్రతుకుతున్న వారే నిందలబడుతున్న కాలం ఇది. అయినా నువ్వు పరిస్థితులు అవి చూడొద్దు. ఒక రోజు ఉంది, నువ్వు పడిన కష్టాన్ని దేవుడిని ప్రతిఫలం ఇస్తాడు.
ప్రభు చిత్తమైతే గుండు నూలు గురించి రేపు చెప్తాను. ఈ పూట చిన్న అంశమే మీతో పంచుకుంది ఏమిటంటే, కార్యాలు జరిగినా జరగకపోయినా, అవమానాలు వచ్చినా హేళనలు వచ్చినా ప్రయత్నం ఆపకూడదు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమవుతుందమ్మా? ఎలాంటి పరిస్థితులైనా ప్రయత్నం ఆపకూడదు, ప్రయత్నిస్తూనే ముందుకు సాగిపోవాలి. గుండు నూలు గురించి ప్రభు చిత్తమైతే రేపటి రోజున ధ్యానం చేద్దాం. ఇంకా క్లుప్తంగా రేపటి రోజున ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవా, సర్వోన్నతుడు అయిన రాజా, కార్యములు అల్పమై ఉన్న కాలములో కూడా దాన్ని తృణీకరించిన వాడెవడు అని రాయబడినట్లుగా, అయ్యా జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు చూచి నువ్వు సంతోషించాం. ఈరోజు మా జీవితంలో కూడా పరిస్థితులను బట్టి కొన్ని కార్యాలు జరగక మేము ప్రయత్నాలు చేయలేకపోతున్నాం. ప్రయత్నించమన్నావు, ప్రయత్నం చేయమన్నావు నాయనా. ఆ ప్రయత్నం చేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు కూడా మాకు ఇవ్వండి అయ్యా తండ్రి. ఒకనికి నిపుణత కలిగించువాడు నీవే. ప్రయత్నం చేయుటకు కూడా మాకు ధైర్యము చాలని పిరికివారమయ్యా. తగిన ధైర్యంతో నింపండి. హేళన ఎదురైన పనిని చూసి ఎగతాళి చేసిన ఏ మాత్రం ఆగకుండా ముందుకెళ్ళిపోయారయ్యా నెహెమ్యా వారు. అయ్యా మేమైతే మనుషుల వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూస్తూ ప్రయత్నించడానికి కూడా మేము భయపడుతున్నాం. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో అని సమయాన్ని కాలయాపన చేశాం అయ్యా. సరిగ్గా మేము మా జాబులకైనా, మా చదువులకైనా, నీ సేవకైనా మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాం. నేటి నుండైనా అయ్యా మేము ప్రయత్నం చేయనట్లుగా ఆ కూర్చునే మనస్సుని, ఆ ధ్యానం చేసే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. మరొకసారి తమ్ముడు రాయల్ వంశీని జ్ఞాపకం చేసుకోండి. గడిచిన కాలం అంతా నీ కృపారేఖల క్రింద దాచి, కాచి, కాపాడి భద్రపరిచారు. నూతన సంవత్సరాన్ని దయకిరీటంగా ధరింప చేశారు. ఈ సంవత్సరంలో బిడ్డ జ్ఞానములో, వయస్సులో ఎదగాలయ్యా. యవన వయస్సులో ఉన్నారు, ఇంకా బలమైన సాధనగా వాడబడ. చదువు విషయంలో ముందు స్థాయిలోకి వెళ్ళాలయ్యా. తను ఏ విషయంలో సఫర్ అవుతున్నాడో ప్రతి విధమైనటువంటి ఆ పరిస్థితిని ఎరిగి గొప్ప కార్యం చేయమని, తనకిచ్చిన తల్లిదండ్రులను, సహోదరులను నీ చేతికి అప్పగిస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని అయ్యా తండ్రి. సతీష్ కూడా ఈరోజు సీట్స్ అయా వదులుతారని చెప్పేసి అని పద్మక్క చెప్పారు. తన కుమారుని విషయంలో ఎంతో నలిగిపోతున్నారు. గొప్ప కార్యం చేయి నాయన. మీకు వందనాలు రాజా, మీకు స్తోత్రాలు. ఇంకా ఎంతమంది ప్రేయర్ చేయమంటున్నారు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా శివాంటి, జోష్నాంటిని జ్ఞాపకం చేసుకోండి. ఆంటీకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. ఇలాంటి సంతోషకరమైనటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకున్నట్లుగా మీరు ద్వారాలు తెరవండి అయ్యా. మీ కృప చూపించండి అయ్యా. శివాంటిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో సమాధానం ఇచ్చి ఇలా మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ఆంటీకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అయ్యా మీరు కృప చూపించమని, ఇంకా ప్రార్థించమన్న వారందరూ మీ చేతికి అప్పగిస్తూ ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని ఇచ్చి భద్రతనివ్వండి. యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి, మన కుటుంబాలకి ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు. అందరికీ